చూస్తే కేబినెట్ సబ్ కమిటీ సూచనల మేరకు వన్ మ్యాన్ కమిషన్ను నియమించామని ఈ కమిషన్ నేతృత్వం త్వరలోనే రిపోర్ట్ ఇస్తుందని ఆ రిపోర్టుపై కేబినెట్ చర్చించి అసెంబ్లీలో ప్రవేశపెడతామని వెల్లడించారు. పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కులగణన కార్యరూపం దాల్చడానికి సంబంధించి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి సహచార మంత్రులు చర్చించామన్నారు. ఈ నెల 5న సబ్ కమిటీ ఇచ్చినటువంటి నివేదికను కేబినెట్ ముందు పెడతామని, తరువాత సభలో చర్చకు పెట్టడం ద్వారా ప్రజాస్వామిక విధానాన్ని ముందుకు తీసుకుపోతున్నామన్నారు. మొదటిసారిగా కుల సర్వే పరంగా కులగణన శాసనసభలో తీర్మానం చేసుకొని ప్రత్యేక కమిషన్ వేసుకొని దానికి సంబంధించి కేబినెట్ మంత్రులు గౌరవ ముఖ్యమంత్రి గారు అంతా తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారంగా ప్రక్రియ పూర్తి జరిగి దాని కార్యరూపం దాల్చడానికి సంబంధించి ఉదయం నుండి గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు సహచార మంత్రులు అందరం కూర్చొని చాలా ఇంపార్టెంట్ ఇష్యూ కాబట్టి దాన్ని డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా కేటగిరేషన్ కు సంబంధించినటువంటి సబ్ కమిటీ తీసుకున్నటువంటి ప్రోగ్రెసివ్ యాక్టివిటీస్ కూడా డిస్కస్ చేయడంతో పాటుగా 2వ తారీఖు 3వ తారీఖు ఈ కేటగిరేషన్ కు సంబంధించి బీసీ కుల సర్వేకు సంబంధించినటువంటి సమావేశాలు ఏర్పాటు చేసుకొని 5వ తేదీ నాడు కేబినెట్ ఈ సబ్ కమిటీలు ఇచ్చినటువంటి నివేదికను చర్చ చేసుకొని తదుపరి సభలో శాసనసభలో చర్చకు పెట్టడం ద్వారా దాన్ని ఒక ట్రాన్స్పరెన్సీని దానికి సంబంధించినటువంటి ప్రజాస్వామిక విధానాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా సుదీర్ఘ సమావేశం లోపల చర్చ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే మేము మా ప్రధాన పార్టీ ఉద్దేశం కానీ మా నాయకుల లక్షణం కానీ మేము తీసుకున్నటువంటి నిర్ణయం కూడా ఒక చారిత్రాత్మక మార్పు. దేశంలోనే మొట్టమొదటిసారి ఈ రాష్ట్రంలో జరుగుతున్నది. దేశం మొత్తం రోల్ మోడల్ కావాలి కాబట్టి ఇవాళ ఈ యొక్క చర్చకు సంబంధించి అప్పటి నుండి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మిగతా ఉప ముఖ్యమంత్రి గారు సహచార క్యాబినెట్లు అందరూ కూడా కలిసి చర్చ చేసి ఈ కార్యాచరణకు సంబంధించినటువంటి డీటెయిల్ డిస్కషన్ పేజ్ బై పేజ్ దానికి సంబంధించిన అన్ని రకాల అంశాలను జరిగినటువంటి పరిణామాలను చర్చ చేసుకోవడం జరిగిందని సందర్భంగా తెలియజేస్తూ దానికి సంబంధించిన కార్యాచరణ భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి కేబినెట్ సబ్ కమిటీ 3వ తేదీ నాడు కూడా సబ్ కమిటీ కూర్చొని కుల సర్వే రిపోర్టును దాన్ని తదుపరి కంపైల్ చేసుకొని తర్వాత కేటగిరేషన్ కూడా చర్చ చేసుకొని 5వ తారీఖు నాడు దాని తదుపరి ప్రక్రియ కేబినెట్ సమావేశం శాసనసభ కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దుల శ్రీధర్బాబు అన్నారు. బడ్జెట్ కేటాయింపులన్నీ ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలు ఎన్డీఏ భాగస్వామ్య రాష్ట్రాలకే దక్కాయన్నారు. కేంద్ర జీడీపీలో తెలంగాణ వాటా 5% ఉన్నప్పటికీ ఆ మేరకు కూడా నిధులు కేటాయించలేదని అసహనం వ్యక్తం చేశారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకుంటాం, రాష్ట్ర ప్రజలకు ఉద్దేశించి ఏదైనా మేలు జరుగుతుందని తెలిస్తే అక్కడ కేంద్ర ప్రభుత్వం ఏ పార్టీదైనా మేము పోయి అడుగుతామని బేషిజాలకు పోకుండా ఈరోజు అడగటం జరిగింది. ఒక పరంగా మేము ఈ ప్రయత్నం చేస్తూ ఉంటే ఇంకో పరంగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మంత్రులము మా గౌరవ పార్లమెంటు సభ్యులు కేంద్ర ప్రభుత్వంపై అనేక సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన ప్రయోజనాల విషయంలో వారి దృష్టికి తీసుకెళ్తూ మేము ఆశాభావంతో కేంద్ర బడ్జెట్లో కూడా తప్పకుండా మేలు చేస్తారని ఆశాభావంతో ముందుకెళ్ళాం. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వారి మిత్రపక్షం బీజేపీ వారు అడగకపోవడం, వారు ఒక్కసారి కూడా చెప్పకపోవడం, ఒక్కసారి కూడా మాట్లాడకపోవడం, సరే వారికి ప్రాతినిధ్యం లేదు పార్లమెంట్లో ప్రభుత్వంలో లేరని ఆలోచన చేస్తున్నప్పటికీ ఈరోజు ఎవరనాల వాళ్ళు బీజేపీకి సంబంధించి బీజేపీ నిధులు కేటాయింపు చేయకుంటే బీజేపీ బాధ్యత వహించాలని చెప్పాలి. కానీ ఈరోజు ఇక్కడ మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంటే కేంద్రానికి సంబంధించిన నిధులు రాకుండా ఉంటే అంటే అసలు బీజేపీ మిత్రపక్షం వారి బాధ్యతను గుర్తించే విధంగా టీఆర్ఎస్ ఒక పార్టీగా వారికి చెప్పాల్సిన అవసరం మర్చిపోయి ఈరోజు ఏదో విమర్శలు చేయాలని విమర్శలు చేస్తూ మేము ఈరోజు కూడా ప్రత్యేకంగా చెప్తాను, రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనాలకు వచ్చినప్పుడు ఈరోజు పార్టీలు లేకుండా పనిచేయాల్సిన అవసరాన్ని గుర్తించటం మరి మర్చిపోయి విమర్శలు చేస్తూ ముందుకు సాగే ఆ టీఆర్ఎస్ వాటి గురించి మేము తక్కువగా మాట్లాడుతూ ఈరోజు బీజేపీకి సంబంధించిన మా పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, ఇక్కడ తెలంగాణ పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. గురుతరమైన బాధ్యత ఉంది. 2 గౌరవ మంత్రులు ఉన్నారు, వారిపైన కూడా గురుతరమైన బాధ్యతలు ఉన్నాయి. రాష్ట్ర ప్రజలకు సంబంధించి రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి ఈరోజు మేము అడిగిన ప్రధానమైన అంశాలతో కూడుకున్న విషయంలో వారే బాధ్యత వహించాలి, వారే జవాబు చెప్పాలి. మేము అడిగిన ఎన్ఆర్ఈజీఎస్లో ఒక వెసులుబాటు కల్పించాలని ఆ ప్రస్తావన లేదు, విమానాశ్రయాల ప్రస్తావన లేదు, రైల్వేలకు సంబంధించిన ప్రస్తావన లేదు, ట్రిపుల్ ఐటీ లేదు, ఐఐఎం లేదు, ఈరోజు మున్సిపాలిటీస్ పరంగా లేదు, గ్రామీణ ప్రాంతాలకు సంబంధించింది లేదు. మూసీ నది ప్రక్షాళన చేస్తూ ఉన్నాం,
దానికి సహకారం అందించాలని ముఖ్యమంత్రి గారు స్వయాన ప్రస్తావన చేసినప్పుడు దాని విషయంలో లేదు. ఈరోజు ఇవన్నిటి విషయంలో కూడా ప్రస్తావన లేకపోవడం చాలా బాధాకరం, దురదృష్టకరం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కేవలం బీజేపీ పాలిత, బీజేపీకి సపోర్ట్ చేస్తూ ఉన్న ఆ ప్రభుత్వాలకు సంబంధించే రేపు బీహార్లో ఎన్నికలు ఉన్నాయి కనుక వారి ఫ్రెండ్లీ పార్టీ అయిన మరి నితీష్ కుమార్ గారి పార్టీని బలోపేతం చేయడానికి, లేకుంటే వారికి సంబంధించిన పార్టీని బలోపేతం చేయడానికి